వై నాట్ 175 నినాదంతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది అధికార వైఎస్ఆర్సీపీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే వైఎస్ఆర్సీపీ వారియర్స్ ను ఎంపిక చేసింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో ఆ అభ్యర్థుల జాబితాను ఎంపీ నందిగాం సురేష్, మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రకటించారు. 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం గేమ్ ప్లాన్ సిద్ధం చేసింది. మరోసారి చారిత్రక విజయం సాధించేందుకు వైఎస్ఆర్సీపీ పదునైన వ్యూహాలతో అడుగులు వేస్తోంది. సంచలన విజయాలతో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన సీఎం జగన్ ఎన్నికల కోసం గెలుపు జట్టును సిద్ధం చేశారు. సామాజిక సాధికారత పాటిస్తూ వైఎస్ఆర్సీపీ 175 అసెంబ్లీ 25 లోక్సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా సేకరించిన గెలుపోటములను ప్రామాణికంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిగింది. 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లలో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించింది వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యే సీట్లలో 48 మంది బీసీలుండగా మైనారిటీలు 7, ఎస్సీ అభ్యర్థులు 29 మంది, 7 ఎస్టీ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎంపీ అభ్యర్థుల్లో 4 ఎస్సీలుండగా ఎస్టీలు 1, 11 మంది బీసీలకు అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం నినాదాన్ని నినాదంలా కాకుండా విధానంగా అమలు చేస్తున్న వైఎస్ జగన్ అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించారు. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఇంతకు ముందు కంటే మహిళలకు ప్రాధాన్యత పెంచడంతో పాటు 14 మంది సామాన్య కార్యకర్తలకు సీట్లు ఇచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయి వారికి సైతం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడంతో పాటు డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, టీచర్లతో కలిసి 71% మంది పట్టభద్రులకు సీట్లిచ్చి సమన్యాయం చాటారు. రాబోయే రోజుల్లో టికెట్ రాని వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు సీఎం జగన్. 50% స్థానాల్లో మార్పులు చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని, ఈ ధైర్యం చేసే సత్తా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. సాధ్యం కాదన్నది చేసి చూపించామని వివరించారు. పారదర్శకంగా, లంచాలు లేని, వివక్ష లేని పాలన అందించామన్నారు. పారదర్శకంగా, లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ ద్వారా 2,70,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేయడం అన్నది దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ కూడా లిఖించతగ్గ విషయంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ సమక్షంలో ఎంపీ నందిగం సురేష్, మంత్రి ధర్మాన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేస్లోనూ ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం, మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. సిద్ధం సభలతో ఎన్నికల సమర భేరీ మోగించిన సీఎం జగన్ ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో, అదే దూకుడుతో వైఎస్ జగన్ ఎన్నికల రణరంగంలోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు మరోసారి వైఎస్ జగన్ ఏపీలో రాజకీయ సునామీ సృష్టించడం ఖాయమని స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా అభ్యర్థుల జాబితాపై అన్ని వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.